ప్రోత్సహిస్తా, అవసరమైతే చేతులుపుతా. అంతేగాని నేను లోపలికి వచ్చి నువ్వు పక్కకు పోరా నేను పరిగెత్తుతాను అనేది లే. నేను పరిగెత్తితే నువ్వు బహుమానం తెచ్చేది ఏంద్రా? నువ్వే పరిగెత్తాలి, నువ్వే పోరాడాలి. ఆ అవగాహన కల్పించేంత వరకు నేను నీతో ఉంటా. తర్వాత నీ ప్రత్యర్థుల మధ్యలోకి దించుతా నిన్ను. ఇప్పుడు నీ ప్రత్యర్థులు ఎవరు? లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, భోగేచ్ఛలు, కామేచ్ఛలు, పాపేచ్ఛలు, ప్రలోభాలు, అన్నీ అగచాట్లు, హింసలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, ప్రతికూలతలు. నీ ప్రత్యర్థులు దయ్యాలు, దురాత్మలు, దుష్టశక్తులు, నీ ప్రత్యర్థులు. వీటన్నిటి మధ్యలో పెడతా నిన్ను. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పు. ఇతను తెగ శోధించేస్తున్నాడు. ఆడు శోధించేయటానికి అనుమతించాడు. ఇక్కడ నీ చుట్టూ ఆ వలయాన్ని రప్పిస్తాడు. ఆ మధ్యలో నువ్వు పోరాడి రావాలా, బయటికి రావాలా, నువ్వే పోరాడాలా. హెచ్చరిస్తుంటాడు, వార్నింగ్ ఇస్తుంటాడు, తప్పించుకోమని చెబుతుంటాడు. రా, బయటికి రావాలా నువ్వు. అన్ని సంఖ్యలు బంధించినట్టు అన్ని సంఖ్యలలోకి నెట్టేస్తాడు. ఛేదించుకొని బయటపడమని పిలుస్తూ ఉంటాడు, రమ్మని. అదే జయం కొరకు పోరాటం. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుతున్నది అంధకార శక్తులతో. ఇక ఆయన ఎడంగా పోతుంటాడు. ఇక నువ్వు వెంటబడాలా. నిన్ను అడ్డగించే వాటిని అనేకమైన వాటిని నీకు ఆయనకి మధ్య రప్పిస్తాడు. హలో, లోతైన ఆత్మీయతను సాధన చేసే వాళ్ళకి మాత్రం ఇది అర్థమైద్ది. రకరకాలై రప్పించి ఆయన అవతల ఉంటాడు, నువ్వు యువతలో ఉంటావు. రమ్మంటాడు. నేను రాలేకపోతున్నా, రావాల్సిందే నువ్వు. నా వల్ల కాబట్టి నువ్వే చేయాలా, నువ్వే పోరాడాలి. రా, కావాలంటే బలాన్ని ఇస్తా, శక్తిని ఇస్తా. యుద్ధం మాత్రం నువ్వే చేయాలి. నీలో వీరత్వాన్ని, పోరాట పటిమని, వీరోచితాన్ని వెలికి తీయటానికి దేవుడు నిన్ను ఉంచుతాడు అక్కడ. అంతే. అర్థమైతే స్తోత్రం చెప్పు గట్టిగా.